అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 108వ భాగం. రచయిత వనజ గారు. రెడీ అయిన హరిత బయట ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అని హడావిడిగా చూడ్డానికి వచ్చి హాల్లో కూర్చొని అందరినీ చూసి ఆగిపోయింది. ఆమె అంతగా బయటికి వెళ్ళదు కాబట్టి వాళ్ళెవరని అనుకుంటూ హాల్లోనే ఆగిపోయింది. ఆమెను చూసిన క్రిష్ తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందుకు తీసుకొచ్చి అమ్మా అంటూ అవి జానకి ఫ్యామిలీని ఇంకా సిరి, అర్జున్ ఫ్యామిలీని పరిచయం చేశాడు. వాళ్ళందరికీ తనదైన స్మైల్‌లో హాయ్ చెప్పిన హరిత అందరి కోసం స్నాక్స్ పంపించింది. అందరినీ చూపిస్తున్నావు మరి అసలైన వాళ్ళు ఎక్కడ క్రిష్ అంటూ ముందు జానకిని అడగటంతో అరే సర్ప్రైజ్ వదినా అని చెప్పి హరిత ఏంటి కన్నా టైం అవుతున్నా ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావని అడగటంతో వెళ్తున్నామ్మా అని చెప్పి ఒక సర్వీస్ అబ్బాయిని వాళ్ళ కోసం ఏమేమి కావాలో చూసుకోవడానికి అరేంజ్ చేసి ఇతను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. ఈయనేంటి ఇంకా రాలేదు అని రెడీ అయ్యాక కూడా గొబ్బెమ్మలా కూర్చొని ఉంది త్రిపద కనీసం కదలకుండా. డోర్ ఓపెన్ చేసిన చప్పుడుకి అటువైపు చూసిన పదం క్రిష్ కనపడగానే రెప్పలు వాల్చేసింది. అతను మాత్రం టర్నింగ్ ఇలా చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన పదం పాప ఎలా ఉందో సేమ్ నెమలిలాగే. అయినా సరే క్రిష్ ఆమె వైపు ఒక్కసారి అలా చూసి ఇలా వెళ్ళిపోయాడు. దాంతో కొంచెం హర్ట్ అయిన త్రిపద మూతి ముడుచుకొని క్రిష్ తనని ఏమీ పొగడలేదు అన్న ఇదితో అలాగే కూర్చొనుంది. మన క్రిష్ బాబు మాత్రం ఎంచక్కా స్నానం చేసి ఎక్స్‌క్యూజ్ మీ మీరు కొంచెం బయటకు వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అంటూ అతను అడిగేసరికి ఉక్రోషంగా చూస్తూ నేనేం చేశాను? నాకింక వేరే పని లేదా? మిమ్మల్ని చూడటం తప్ప అని అంటూ త్రిపద అనేసరికి హహా! అంటూ నవ్విన క్రిష్ తన కబోర్డ్‌లో నుంచి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళాడు. అంటే ఈ డ్రెస్ ఇక్కడే ఉందా? నేనే చూడలేదు. సరే క్రిష్ గారు ఎలా రెడీ అవుతారో చూద్దాం అంటూ అలాగే వెయిట్ చేస్తూ ఉంది పదం పాప. 15 నిమిషాల తర్వాత స్టైల్‌గా హెయిర్‌ని ఎగరేసుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చిన క్రిష్‌ని అలాగే చూస్తూ ఉంది త్రిపద. అద్దం ముందుకెళ్ళి తను డైలీ యూజ్ చేసే స్కిన్ కేర్ అయిపోయాక చివరిగా హెయిర్ కూడా సెట్ చేసుకొని బాడీ స్ప్రే కొట్టుకుంటూ ఉంటే అద్దంలో నుండి రెప్ప కొట్టకుండా తననే చూస్తూ ఉన్న మీ ముద్దమందారం సారీ మిసెస్ ముద్దమందారం ముద్దుగా చూసుకుంటూ సైడ్ కొట్టింది చాలే కళ్ళు దించు అని క్రిష్ తనదైన స్టైల్లో చెప్పేసరికి మూతి ముడుచుకున్న పదం ముఖం కూడా తిప్పుకుంది కానీ కళ్ళు మాత్రం వెంటే పరిగెడుతున్నాయి. మాకు వద్దన్న మేకప్ చేయించుకోమన్నారు. మరి మీరేమో చేయించుకోరా క్రిష్ గారు అని అంటూ ఆమె అడిగేసరికి నేను జస్ట్ స్నానం చేసి వస్తేనే నువ్వే అలా గుడ్లప్పగించుకొని చూస్తున్నావు. మరి ఇంకేమైనా మేకప్ వర్క్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా పాప్‌కార్న్‌లా పార్టీ మొత్తం పోపవుతూనే ఉంటావేమో అని క్రిష్ కాలర్ ఎగరేసేసరికి ఏం వద్దులేండి ఇలాగే ఉండండి చాలు అంటూ నేను కిందకి వెళ్ళనా అని అడిగింది. ఇంకొంచెం టైం ఉందిలే. నువ్వు ఎప్పుడు రావాలో నేను చెప్తాను అని అంటూ మొత్తం సెటప్ ఫినిష్ అవ్వగానే క్రిష్ వంకనే చూశాడు ఎలా ఉందో చెప్పమన్నట్టు. తన పీకాక్‌కి మ్యాచ్ అయ్యేటట్టు క్రిష్ కూడా ఒక సెమీ సూట్ డిజైన్ చేయించుకున్నాడు. ఎడమవైపు భుజం మీద నుండి ఇలా ముందుకు పాకుతున్న ఫెదర్స్ లాగా ఇద్దరిది కపుల్ డిజైనర్ అవుట్‌ఫిట్ కావడంతో అలా చూడటానికి సెట్ అయిపోయింది. అన్నీ బాగున్నాయి. ఇది మిస్ అయిందే అని పదం పాప అంటూ ఉంటే అవునా ఏమైంది అని అంటూ క్రిష్ నిజంగానే తన వంక చూసుకుంటూ ఉంటే ఒకసారి ఇలా రండి అని పిలిచింది పదం. ఎందుకో అని ఆమె దగ్గరికి వెళ్ళిన అతను ఏమైనా కరెక్షన్స్ చెప్తుందేమో అనుకుంటుంటే అది కాకుండా ఆమె ముద్దు పెట్టాలని పెదవుల్ని ముందుకు పెట్టేసరికి క్రిష్ అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తల పక్కకు తిప్పాడు. సో, బుగ్గ మీద పడాల్సిన పెదవులు క్రిష్ మెడ వంపుల్లో పడింది. షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి పదంని వంక చూశాడు అతను. ఆమె మాత్రం సిగ్గుపడుతూ రాంగ్ ప్లేస్‌లో కిస్ చేశానని నాలుక కరుచుకుంటూ ఉంటే టిష్యూ తీసుకొని ఆ మార్క్స్‌ని క్లీన్ చేయబోయిన పదంతో ఆ పని ఆపేస్తూ అవసరం లేదన్నాడు క్రిష్ బాబు. అందరూ చూస్తారు క్రిష్ గారు వద్దు అని అంటూ ఆమె మళ్ళీ తుడిచేస్తూ ఉంటే చూడనివ్వు మా ఆవిడ నేను అందంగా ఉన్నానని గిఫ్ట్ ఇచ్చిందని చెప్తాను అని అంటూ క్రిష్ బాబు అనేసరికి తల కొట్టుకుంది. అనవసరంగా పెట్టానా అన్నట్లు నవ్వుకుంటూ ఆమె బుగ్గ తట్టి సేమ్ ప్లేస్‌లో ఒక బైట్ గిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు. మెడ మీద చున్నీ అడ్జస్ట్ చేసుకొని సిగ్గుపడుతూ అలాగే కూర్చుంది పదం. ఒక మెయిడ్ త్రిపద కోసం ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చింది. వాటిని నములుతూ టైం పాస్ చేస్తోంది పదం.
ఇంక ప్రమోద్‌కి కూడా అవుట్‌ఫిట్‌ని పంపించడంతో అతను లైట్ బ్లూ కలర్ సెమీ సూట్‌లో రెడీ అయ్యాడు. బయటకు వచ్చిన మహిత ప్రమోద్‌ని అసలు ఎప్పుడు తిన్నావేంటో? ఫస్ట్ ఏమైనా తిను బావ అని అడుగుతుంటే లేదే ఇప్పటికే 2, 3 జ్యూసులు తాగేశాను. ఆకలేమీ అవ్వడం లేదు అని చెప్తూ ఉంటే సరిపోతుందా? వేడివేడిగా వేస్తున్న సమోసాలు తెచ్చి అతని ముందు పెట్టింది. ఆమె అతన్ని పట్టించుకున్న తీరుకు ఇంప్రెస్ అయిన ప్రమోద్ ఫస్ట్ బైట్ మహితకే తినిపించి తర్వాత అతను తింటూ ఉంటే అవును బావ అప్పుడంటే కంపెనీ వాళ్ళు పంపించారు కాబట్టి నీకేం ఖర్చు కాలేదు. మరి ఇప్పుడు ఎలా వచ్చావు? చాలా డబ్బులే ఖర్చయ్యుంటాయి కదా టికెట్‌కి అని మహిత దిగులుగా అడుగుతుంటే, నేను లీవ్స్ మాత్రమే పెట్టుకున్నానే అని అన్నీ క్రిష్ అరేంజ్ చేశాడని చెప్పగానే, అబ్బో! ఏమైనా మా చిన్న బావకి నేనంటే చాలా ఇష్టమబ్బా! అని అంటూ మహిత చెబుతూ ఉంటా, ఇష్టమా? అంతేకాదు నేను లేకపోతే నువ్వెక్కడ వాళ్ళ తల తింటావో అని నన్ను పిలిపించాడు మా తమ్ముడు అని ప్రమోద్ అంటుంటే, మూతి ముడుచుకొని అతనికి 2 గిచ్చుళ్ళు, 3 రక్కులు గిఫ్ట్ ఇచ్చేసింది మహిత. సరే బయట ఏమైనా పనులున్నాయేమో నేను చూసుకుంటాను అని వాటర్ తాగేసి వెన్యూకి వెళ్ళిపోయాడు ప్రమోద్. అక్క ఇంకా రెడీ అయిందో లేదో చూసి వద్దామని త్రిపద గదిలోకి పరిగెత్తింది మహిత. ఆమెను చూసి మహితకి కళ్ళు తిరిగిపోయాయి. వావ్ అక్క సూపర్ అని అంటుంది. ఇద్దరు ఫ్రూట్ ముక్కలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. బృంద రూమ్‌లోకొచ్చిన ఆర్య సైలెంట్‌గా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఎంత మాట్లాడుకోకపోయినా ఎలాంటి వాడైనా భర్త అనుకున్న బృంద రావేమో అనుకున్నాను అని చెప్తే రావాల్సొచ్చిందన్నాడు ఆర్య. చూడు ఆర్య ఇప్పుడే చెప్తున్నాను. ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో నువ్వు నీ నాన్న మాటలు విని లేదంటే నువ్వే ఓన్‌గా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తే మాత్రం మా అన్నయ్య నా భర్తవని కూడా విషయం మర్చిపోతాడు చెప్తున్నా కాబట్టి వచ్చావా? పార్టీ చూసుకున్నావా? వెళ్ళావా? అన్నట్లే ఉండు. కావాలంటే నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నానంటూ ఆమె ప్లీజింగ్‌గా చెప్తూ ఉంటే వెంటనే బృందని తన మీదకు లాక్కున్న ఆర్య ఆమె వారించే లోపే కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె గింజుకుంటున్నా కూడా వదలకుండా కసితీరా కిస్ చేసి వదులుతూ ఫస్ట్ టైం ఇలాంటి లెహెంగాలోనే నిన్ను చూసి పడిపోయాను. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి నా కళ్ళకు కనబడలేదు. అసలు ఎందుకు నువ్వు నాకంతగా ఎక్కావని చెబుతూ విసురుగా బృందాన్ని వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడతను. నన్ను ఇదే అవుట్‌ఫిట్‌లో చూసాడా? నేనెక్కడికి వెళ్ళాను? ఇలా అనుకున్న మహిత ఒకసారి మైండ్‌లో అలా వెనక్కి వెళ్తే గుర్తొచ్చింది. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు బర్త్‌డేకి ఫ్యామిలీకి ఇన్వైట్ చేస్తే అప్పుడు హరిత, ప్రకాష్ గార్లతో పాటు తను కూడా ఒక పింక్ లెహెంగా వేసుకొని వెళ్ళింది. ఆ పార్టీ అయిపోయిన 2 మంత్స్ నుంచే ఈ నరేంద్ర ఆర్య కోసం ప్రపోజల్ పెట్టడం గుర్తుకొచ్చి ఏం చేయలేక మౌనంగా అతను రావడం కోసమే వెయిట్ చేస్తుంది. ఆర్య ఫ్రెష్ అప్ అయి వచ్చాక అతని కోసం క్రిష్ తీసుకున్న అవుట్‌ఫిట్ పెట్టేసి రెడీ అవ్వు అంటూ బయటికి వెళ్తుంటే, మొగుడు చొక్కా వేసుకుంటుంటే బొత్తాలు పెట్టడం పెళ్ళాం అలవాటు కదా! మరి నువ్వు చెయ్యవా? అని అంటూ అతను అడిగేసరికి, ఎందుకు చెయ్యను? చేస్తా అని తిట్టుకుంటూ అతను చెప్పినవన్నీ చేస్తోంది బృంద. తల దువ్వడం, బటన్స్ పెట్టడం, బెల్ట్ అవి ఇవ్వడం లాంటివి. అసలు అలా ఎందుకు చేయమన్నాడో ఆర్యకే క్లారిటీ లేదు. కానీ చేయించుకున్నాడు. ఇద్దరూ రెడీ అయ్యాక బయటికి వెళ్లారు. ఇంక ప్రకాష్ గారు, శర్మ గారు, శాస్త్రి గారు ముగ్గురు మంచి షేర్వానీలో మెరిసిపోతుంటే, లేడీస్ మాత్రం డైమండ్ జ్యువెలరీ, పట్టు చీర, ఏజ్‌కు తగ్గట్టు కొప్పుని హరితను కొప్పొద్దని చెప్పినా కూడా ఆమె నాకు కూడా కోడలు, అల్లుడు వచ్చారు. నేనెందుకు జడ వేసుకుంటానని కొప్పు వేయించుకొని చుట్టూ ఫ్లవర్స్‌ని పెట్టించుకుంటుంది. సాయంత్రం టైం 6:30 చీకట్లు మెల్లమెల్లగా ముసురుకుంటున్నాయి. ఎందుకంటే సమ్మర్ స్టార్టింగ్‌లో కాబట్టి 6:30 అయినా కూడా ఇంకా మబ్బుగా లేదు. రావాల్సిన గెస్ట్‌లు అందరూ 90% వచ్చేశారు. అందరికీ అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి. స్టేజ్ మీద సెటప్ చేసిన యాంకర్ అందరికీ చీర ఇస్తోంది. అప్పుడు బృందావనంలో ఆగింది నరేంద్ర కార్. కార్ దిగి తమ్ముడిని చూస్తూ పెదవి విరిస్తే, ఆ తమ్ముడు కూడా ఈ రిసెప్షన్‌లో నా కూతురు ఉండాలనుకున్నాడు కానీ కుదరలేదు. అందుకే 5 మంది సత్యతో కలిసి వెన్యూకి వెళ్ళిపోతే, వియ్యంకులు వచ్చారని అందరి ముందు వెల్కమ్ చెప్పకపోతే బాగోదని ప్రకాష్, హరిత గార్లు సాదరంగా ఆహ్వానించి ముందు చైర్స్‌లోని కూర్చోబెట్టారు. ఇక యాంకర్ మెయిన్ పేరు త్రిపద కృష్ణ అని పిలుస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. క్రిష్ ఆల్రెడీ అన్నీ ప్లాన్ చేశాడు కాబట్టి యాంకర్ మైక్ తీసుకొని మిస్టర్ అండ్ మిసెస్ ప్రకాష్ మహాదేవ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నామని చెప్పేసరికి వాళ్ళిద్దరూ షాక్ అయిపోయారు. ఏంటండి మనల్ని రమ్మంటున్నారని హరిత టెన్షన్ పడుతుంటే, నీ కొడుకేదో ప్లాన్ చేశాడు పద అంటూ హరితను తీసుకొని స్టేజ్ మీదకు వెళ్లారు ప్రకాష్ గారు. ఒక పక్క కూర్చొని కమలని కూడా తనతో పాటే పెట్టుకున్న శర్మగారు అన్నీ చూస్తుంటే, అంతలో ఒకరు వచ్చి "శర్మ ఏంటి నువ్వెక్కడున్నావు? నువ్వు ఊర్లో వారం నుంచి కనిపించడం లేదంటే ఇక్కడే ఉన్నావా?" అని చెప్తూ అడిగేసరికి, అక్కడ ఊహించని ఇంకో శర్మను చూసిన శర్మగారు "మీరింటికాడా?" అని ఆశ్చర్యపోయి అడగటంతో,
నీకు తెలియదా? నేను కాదు, మన అగ్రహారంలో ఇంటికి ఒకరొచ్చారు రిసెప్షన్ కోసం. శాస్త్రి బావ, అల్లుడు అందరినీ పార్టీ కోసం పిలిపించారు కదా అంటూ ఆ శర్మ చెప్పి వెళ్ళిపోయేసరికి సరిగ్గా గుంపు వైపు చూడని శర్మగారు అప్పుడు చూస్తే తెలిసింది సగం అగ్రహారం మొత్తం అక్కడే ఉన్నారని. ఇంకా ఆయనకు మ్యాటర్ అర్థమైపోయింది, కానీ సైలెంట్‌గా ఉన్నారు. అగ్రహారం నుండొచ్చిన బ్యాచ్ అంతా ఒక చోట కూర్చొని జరిగేది చూస్తున్నారు. క్రిష్ తన ప్యాలెస్‌లోనే ఈ రిసెప్షన్ జరగాలని అనుకున్నప్పుడే ఈవెంట్ వాళ్ళకి త్రిపుర గారు తనతో ఆడుకొని అన్నం తినిపించి టైమ్ స్పెండ్ చేసిన మండపాన్ని హైలైట్ చేస్తూ దానికి ఎలాంటి ఇది తగలకుండా ఆ మంటపాన్ని ఎలా డిజైన్ చేయించాడు. ఇక ముందున్న గార్డెన్ ఏరియా మొత్తం సిట్టింగ్ ప్లేస్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. అందరిలాగా ఆడంబరాలు లేకుండా, ఫ్లెక్సీలు అన్న పదమే లేకుండా అందరిలో ఒక ఇంట్రెస్ట్‌ని పుట్టించాడు క్రిష్ బాబు. మీడియా వాళ్ళు ముందు రోజే ప్రకాష్ గారిని లైవ్ కోసం, అప్డేట్స్ కోసం రిక్వెస్ట్ చేయడంతో క్రిష్ సీరియస్‌గా చెప్పేసరికి ఆయన కూడా ఎలాంటి మీడియా వాళ్ళని అలౌ చేయలేదు. ప్రకాష్, హరితలు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళే కదా మొన్న మన ఊరు వచ్చారు అత్తామామలు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకెళ్ళాక పూల వర్షం కురిసింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్ అని చెప్తూ మీకోసం అంటూ కేక్ ముందర ఏర్పాటు చేసింది యాంకర్. కానీ దానికంటే ముందు మైక్ తీసుకున్న ప్రకాష్ గారు, ఇన్ని రోజులు మా పర్సనల్ రీజన్స్ వల్ల మా పెళ్లి రోజు ఎప్పుడు బయటికి అనౌన్స్ చేయలేదని అప్పటికే బిజినెస్ వాళ్ళు గుసగుసలాడుకోవడం విని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. వాళ్ళు కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకున్నాక అప్పుడు యాంకర్ మైక్ తీసుకొని నౌ వీఆర్ ఇన్వైటింగ్ ద బ్యూటిఫుల్ కపుల్ టు ఆన్ దిస్ ఈవెంట్ అని పిలవగానే గుమ్మంలో ఉన్న తిరుపతి చేయి పట్టుకొని తీసుకొచ్చాడు క్రిష్ బాబు. వాళ్ళిద్దరిని చూస్తున్న అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి అంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. చప్పట్లతో అందరూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటే ఆ జోష్‌ని ఇంకొంచెం పెంచేస్తూ విజిల్ వేసింది మహిత. మహితను చూసి బృంద ఇంకో విజిల్. ఒసేయ్ ప్లీజ్ నీకు దండం పెడతాను. మా నాన్న నిన్నే చూస్తున్నాడు. తర్వాత ఇద్దరికీ తిట్లు కన్ఫర్మ్ అంటూ ప్రమోద్ మొత్తుకుంటున్నా కూడా ఎహే లేదు బావ, అసలు ఆ ఎంట్రీ చూడు అంటూ విజిల్స్ మీద విజిల్స్ వేస్తూనే ఉంది మహిత. సీరియస్‌గా చూస్తూ కూడా సైలెంట్ గానే ఉన్నారు శర్మ గారు. కానీ ఎప్పుడో కింద నుండి చిన్నగా విజిల్స్ వేస్తోంది పృథ్వీ పక్కన కూర్చున్న స్వప్న. అతని పేరెంట్స్ మాత్రం కొడుకు పక్కనున్న ఇంకో అమ్మాయికి తన ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు పృథ్వీ పక్కన ఏ అమ్మాయిని వాళ్ళు చూడలేదు. అందులో మిస్టర్ ప్రవరాఖ్యుడు పక్కన ఫ్రెండ్‌గా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కూడా డౌట్ రాలేదు. త్రిపద క్రిష్ స్టేజ్ మీదకి వెళ్ళాక సడెన్‌గా లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. 5 సెకండ్స్‌లోనే ఒక్కొక్క ఎల్ఈడీ బల్బ్ వెలుగుతూ సడెన్‌గా స్టేజ్ మీద బ్యాక్ డ్రాప్ మొత్తం ఒక ఫోటో ఎలివేట్ అయింది. అదే త్రిపుర గారిది. ఆవిడని చూసిన వాళ్ళు చాలా తక్కువ మందైతే 25 ఏళ్ల క్రితం అసలు కేఎం చైన్స్ పునాది వేసింది ఆవిడ అని గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే ఓల్డ్ బిజినెస్ మ్యాన్ అద్దాలు సరిచేసుకొని మరీ చూస్తూ ఉంటే ఆ ఫోటోని చూసి ఎమోషనల్ అయ్యారు ప్రకాష్ గారు, శాస్త్రి గారు. క్రిష్ మైక్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్‌ని మన్నించి ఇక్కడికొచ్చిన అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, బిజినెస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా థాంక్ యూ సో మచ్. ఈవిడ మీలో చాలా తక్కువ మందికి తెలిసుండొచ్చు. తను మా అమ్మ త్రిపుర, ప్రకాష్ మహదేవ్ గారి భార్య అని చెప్తూ ప్రకాష్ హరితల మధ్యలోకి వెళ్లి హరిత భుజం చుట్టూ చేయి వేసి ఆవిడ నన్ను కడుపులో మోసి కన్న అమ్మ అయితే ఈ 25 సంవత్సరాలుగా మనసులో మోసి పెంచినది ఈ అమ్మ అని అందరి ముందు హరితను ఇంట్రడ్యూస్ చేశాడు క్రిష్. దానికి ఆమె కళ్ళల్లో చెమ్మ చేరితే కొడుకు వంక ఆప్యాయంగా చూసింది. ఇక తాను మిసెస్ త్రిపుత క్రిష్ మహదేవ్ అని చెప్పి ఇంకోవైపు త్రిపుతని లాక్కున్నాడు క్రిష్. మీలో తక్కువ మందికే తెలుసు అనుకుంటా అని చెప్పి బృంద ఆర్యను కూడా ఇన్వైట్ చేసి నా సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా, అతను కూడా ఎక్స్ మినిస్టర్ నరేంద్ర గారి అబ్బాయి అంటూ తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశాక శాస్త్రి గారి ఫ్యామిలీ అండ్ శర్మ గారి ఫ్యామిలీని స్టేజ్ మీదకి పిలిచాడు క్రిష్ బాబు. నౌ వీఆర్ ఆల్ దిస్ ఫ్యామిలీ అండ్ అండర్ వన్ రూఫ్ అని చెప్తూ తన అత్తమామల్ని, చిన్నమ్మ, పెదనాన్నని కూడా అందరికీ పరిచయం చేశాడు క్రిష్. వచ్చిన గెస్టులు అందరూ తమ ఆనందాన్ని క్లాప్స్ రూపంలో చెప్తూ ఉంటే అభిరామ్, జానకి, సిరి, అర్జున్ ఫ్యామిలీ కూడా వాళ్ళందరినీ హ్యాపీగా చూస్తున్నారు. అక్కడ మంట అంటూ ఉన్నది నరేంద్ర, సురేంద్రలకు మాత్రమే. అగ్రహారం మొత్తం శ్యామల, మహిత, కమలని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే బాబు ఒక నిమిషం అంటూ మైక్ తీసుకున్నారు శాస్త్రి గారు. ఆయనెప్పుడు ఏం చెప్తారా అని శర్మగారు కూడా చెవులు రెక్కించి మరీ చూస్తున్నారు. ఇంతకీ శాస్త్రి గారు ఏం చెప్పబోతున్నారు? మీకేమైనా తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.